శ్రీమాత్రే నమః. ఈ రోజు లలితా సహస్రనామంలో అమ్మవారి యొక్క 45వ నామంలో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియోలో చెప్పుకుందాం. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక్కడ పదద్వయ అంటే అమ్మవారి యొక్క రెండు పాదాలు కూడా ఎలా ఉన్నాయంట, ఒకటి చంద్రుడు, ఇంకొకటి సూర్యుడు. అలాగే ఒకటి సరస్వతీదేవి, ఇంకొకటి లక్ష్మీదేవి. అలాగే ఒకటి తెలుపు, మరొకటి ఎరుపు. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, చూడండి, అమ్మవారి పాదాలను పద్మాలతో పోలుస్తారు. ఇక్కడ పద్మం అంటే సాధారణంగా రెండు రంగులలో ఉంటుంది. మొదటిది తెలుపు, రెండవది ఎరుపు. ఈ తెలుపుకు సంబంధించినది శుభ్రతకి సూచిక అన్నమాట. మరి ఎరుపుకి సంబంధించినది శక్తికి సూచిక. ఈ రెండు రంగులు కూడా యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు. ఇవి రెండూ కూడా రెండు మహాశక్తుల యొక్క ప్రతీకలన్నమాట. ఇక్కడ తెలుపు అంటే చంద్రుడు అని, సరస్వతీదేవి అని అర్థం. ఎందుకంటే తెలుపు రంగు అంటే మనకేం గుర్తుకు వస్తుంది? శాంతి, ప్రశాంతత, స్వచ్ఛత అనేది గుర్తొస్తుంది. ఈ లక్షణాలన్నీ కూడా చంద్రుడికి చెందినవన్నమాట. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తాడు, మన మనసుకి శాంతింపజేస్తాడు. ఇదే శక్తి సరస్వతీదేవి రూపంలో ఉంటుందన్నమాట. సరస్వతి అంటేనే జ్ఞానం అని, స్పష్టత అని, వివేకం అని అర్థం. అందుకే తెలుపు రంగు అంటే చంద్రుడికి, సరస్వతీదేవికి ప్రతీక. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది అని కూడా అర్థం వస్తుందన్నమాట. అమ్మవారికి సంబంధించిన ఒక పాదం ఈ శక్తిని సూచిస్తుంది. అది భక్తుడి మనసుని ప్రశాంతంగా చేస్తుంది, ఆలోచనలను స్పష్టంగా మారుస్తుంది, అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇక రెండవ పాదాన్ని చూసుకుంటే ఎరుపు. ఈ ఎరుపు రంగు సూర్యుడికి ప్రతీక, అలాగే లక్ష్మీదేవిని కూడా సూచిస్తుందన్నమాట. ఎరుపు అంటేనే శక్తి అని, చైతన్యం అని, ఉత్సాహం, జీవం అని అర్థం. ఈ లక్షణాలు సూర్యుడికి చెందినవి కాబట్టే సూర్యుడు ఈ ఎరుపు రంగుని సూచిస్తుందన్నమాట. సూర్యుడు తేజస్సుకి, జీవశక్తికి, మన ఉనికికి ప్రతీక. ఇదే శక్తి లక్ష్మీదేవి రూపంలో ఉంటుంది. లక్ష్మి అంటే కేవలం ఇక్కడ సంపద అని మాత్రమే కాదు, మన ప్రాణంలో ప్రవహించే జీవంలోని ప్రవాహం లాంటిది, శక్తి, సంతోషం. అందుకే ఎరుపు రంగు అంటే సూర్యుడికి, లక్ష్మీదేవికి ప్రతీక. ఇవి శక్తిని ప్రసాదించే సూచన అన్నమాట. అమ్మవారి ఈ రెండో పాదం ఇటువంటి శక్తిని సూచిస్తుంది. అది భక్తుడికి ఉత్సాహాన్ని, జీవశక్తిని నింపుతుంది. అలానే జీవితం సాఫీగా నడిపించే శక్తిని కూడా ప్రసాదిస్తుందన్నమాట. ఈ రెండూ కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణత్వం అనేది ఇస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జ్ఞానం మాత్రమే ఉందనుకోండి, జీవితం ఎలా అయిపోతుంది? భావం లేని దానిలాగా మారిపోతుంది. అదే శక్తి మాత్రమే ఉందనుకోండి, అది అజ్ఞానంగా, అసమతుల్యంగా మారుతుందన్నమాట. అందుకే ఈ రెండు శక్తులు కూడా అవసరమే. ఆ రెండు, మొదటిది సరస్వతీదేవి రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తే, రెండవది లక్ష్మీదేవి రూపంలో శక్తిని ప్రసాదిస్తుందన్నమాట. అందుకే అమ్మవారి రెండు పాదాలు కూడా ఈ రెండు శక్తుల యొక్క సమతుల్యత. ఒకటి మనసుని శాంతింపజేస్తే, రెండవది మన జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిని ప్రసాదిస్తుందన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం ఇక్కడ. తరువాత అమ్మవారి ఇక్కడ సుషుమ్నా నాడి స్వరూపిణిగా ఉంటారన్నమాట. చూడండి, మనలో మూడు ప్రధాన శక్తులు ఉంటాయి. మొదటిది ఇడానాడి, రెండవది పింగళానాడి, మూడవది సుషుమ్నా నాడి. ఈ ఇడానాడి చంద్రుడికి అంటే శాంతికి ప్రతీక, రెండవది పింగళానాడి, ఇది సూర్యుడికి అంటే శక్తికి ప్రతీక. ఇక మూడవది సుషుమ్నా నాడి, ఇది మధ్యలో ఉన్న సమతుల్యత అన్నమాట. ఈ రెండు శక్తులు, చంద్ర సూర్య శక్తులు సమతుల్యంగా వచ్చినప్పుడే మధ్యలో సుషుమ్నా నాడి మేల్కొంటుంది. చివరికి అదే జ్ఞానాగ్నిగా వెలుగుతుందన్నమాట. అంటే అమ్మవారి పాదాలు ఇక్కడ సరస్వతీదేవి రూపంలో జ్ఞానాన్ని, లక్ష్మీదేవి రూపంలో శక్తిని, చివరికి జ్ఞానాగ్ని ప్రసాదిస్తుంది. అంటే పరమ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నామంలో మొత్తం మనకేమర్థమవుతుంది అంటే, అమ్మవారి పాదాలు అనేవి కేవలం శరీర సౌందర్యానికి మాత్రమే కాదు, అవి సంపూర్ణ విశ్వశక్తుల యొక్క సమాహారం. అంటే చంద్రుడి నుండి శాంతి, సూర్యుడి నుండి శక్తి, సరస్వతీదేవి నుండి జ్ఞానం, లక్ష్మీదేవి నుండి ప్రవాహం, అగ్ని నుండి పరమజ్ఞానం. ఇవన్నీ కూడా ఒకటే చోట కలిసి ఉన్నాయి. ఎక్కడా అంటే అమ్మవారి యొక్క పాదాల రూపంలో. ఎప్పుడైతే భక్తుడు అటువంటి పాదాలను ఆశ్రయిస్తాడో అతడికి తెలియకుండానే ఇవన్నీ కూడా అతడికి చేకూరుతాయన్నమాట.
అనమాట. ఏంటవి అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనలో జీవశక్తి పెరుగుతుంది, జ్ఞానం మేలుకుంటుంది, జీవితం సాఫీగా ప్రవహిస్తుంది, చివరికి ఆత్మ జ్ఞానం వెలుగుతుంది. ఇవన్నీ కూడా సంపూర్ణ శక్తి యొక్క వ్యవస్థ లాంటివన్నమాట. కుండలిని శక్తిలో దీనినే హృదయ పద్మం అని అంటారనమాట. ఇక్కడ పద్మం అంటే ఏంటి? తామర పువ్వు అని అర్థం. ఇది బయట ఉన్న పువ్వు కాదు, ఇది మన హృదయంలో ఉన్న సూక్ష్మ శక్తి కేంద్రం అన్నమాట. దానినే ఇక్కడ హృదయ పద్మం అని అంటారు. మన శరీరంలో ప్రధానంగా 7 షట్చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాలకి మధ్యలో ఉన్న చక్రమే అనాహత చక్రం. ఇది హృదయ ప్రాంతంలో ఉంటుందన్నమాట. అంటే ప్రేమ, భక్తి, కరుణ, శాంతి ఇవన్నీ ఇక్కడ లక్షణాలు. అనాహత అంటే ఎవరూ తాకకుండా వచ్చే అంతర్గత శబ్దం అని అర్థం. అటువంటి హృదయ చక్రాన్ని పాలించే దేవత ఎవరు అంటే అమ్మవారిని ఇక్కడ అనాహత చక్రాది దేవత అని పిలుస్తారు. అందుకే అమ్మవారు ఎప్పుడు ఎక్కడుంటారు అంటే మన హృదయ స్థానంలోనే ఉంటారు అని అర్థం. ఇక్కడ భక్తుడి హృదయ పద్మం అంటే భక్తుడి హృదయం కూడా ఒక పద్మం లాంటిది. అది మెల్లిగా వికసిస్తుందన్నమాట. ఎప్పుడు వికసిస్తుంది అంటే భక్తి ఎప్పుడైతే మనలో వస్తుందో, మనలో ప్రేమ ఎప్పుడైతే పెరుగుతుందో, అహంకారం ఎప్పుడైతే తగ్గుతుందో మన హృదయంలో ఉన్న పద్మం కూడా మెల్లిగా వికసించడం మొదలు పెడుతుందన్నమాట. అందుకే దీనిని మొత్తం ఎలా చెప్పుకోవచ్చు అంటే పద్మం అంటే హృదయం, హృదయం అంటే భక్తి స్థానం, ఆ భక్తి స్థానంలోనే అమ్మవారి యొక్క సన్నిధి. భక్తుడు బయట పాదాలను చూస్తూ ప్రారంభిస్తాడు, కానీ చివరికి లోపల హృదయ పద్మంలో అమ్మవారిని అనుభవిస్తాడనమాట. దీన్ని బట్టి ఏం తెలిసింది మనకి? అమ్మవారు ఎక్కడుంటారు అంటే ఏం చెప్తాం మనం ఇక నుంచి? ఆలయాల్లో ఉంటారు లేదా ఆకాశంలో ఉంటారు అని కాదు. అమ్మవారు సాక్షాత్తు మన హృదయ పద్మంలోనే నివసిస్తారు. అందుకే అమ్మవారిని అనాహత చక్రాది దేవత అని అంటారు. అంటే మన హృదయంలో నివసించే అమ్మవారు అని అర్థం వస్తుందన్నమాట ఇక్కడ. అలానే ఈ నామంలో పదద్వయ అని చెప్పారు. ఇక్కడ పదద్వయ అనే పదాన్ని సాధారణంగా చూస్తే అమ్మవారి యొక్క 2 పాదాలు అని అనిపిస్తుంది, కానీ లోతుగా చూసినట్లయితే ఇది కేవలం రూపవర్ణన కాదనమాట. ఇది ఒక మహాతత్వాన్ని సూచిస్తుంది. చూడండి, ఈ 2 అనేది ఇక్కడ ద్వంద్వం, అంటే ఒకే పరమ సత్యం 2 రూపాలలో వ్యక్తం అవ్వడం అనమాట. దానినే శివ మరియు శక్తి అన్నారు. ఇక్కడ శివం అంటే చైతన్యమని, నిశ్చలమైన సత్యం అని అర్థం. శక్తి అంటే సృష్టి అని అర్థం. ఆ చైతన్యం కదలికలో వచ్చిన రూపమే ఈ సృష్టి అన్నమాట. ఇవి 2 కూడా వేరువేరు కాదు, ఒకే తత్వం 2 విధాలుగా అనుభవంలో కనిపిస్తుంది అని అర్థం. ఇక్కడ ఈ ద్వంద్వం కూడా ఒక్కసారిగా వ్యక్తం అవ్వలేదు. మొదట అవ్యక్త స్థితిలో కామేశ్వర కామేశ్వరి రూపంలో ఉంటుంది. ఇది పూర్తిగా పరమస్థితి అన్నమాట. అంటే అక్కడ ఎలాంటి భేదం అనేది లేదు. తరువాత అది వ్యక్తావ్యక్త స్థితిలో శివశక్తిగా కనిపిస్తుంది. అక్కడ సృష్టి ప్రారంభానికి సిద్ధమవుతుందన్నమాట. చివరికి పూర్తిగా వ్యక్త స్థితిలో ఈ ద్వంద్వం ప్రపంచంగా సృష్టి బయటపడుతుంది. అందుకే పదద్వయ అనేది కేవలం 2 పాదాలు అని కాదు, సృష్టి ప్రారంభం నుండి ఈ ప్రపంచం వరకు ఉన్న మొత్తం ప్రయాణాన్ని సూచించే సంకేతం. చూడండి, అమ్మవారి పాదాల దాకా వచ్చేసరికి ఈ సృష్టి మొత్తం ప్రారంభించి ప్రపంచం వరకు కనిపించేలాగా అయిపోయిందనమాట. తరువాత ఏమొచ్చింది ఈ నామంలో? ప్రభాజాల. ఇక్కడ ప్రభాజాల అనే పదాన్ని ఈ సృష్టి ఎలా నడుస్తుందో చెప్తుందనమాట. అమ్మవారి పాదాల నుండి వెలువడే కాంతి అనేది సాధారణ వెలుగు కాదు, అది జ్ఞానం, శక్తి, చైతన్యం అని అర్థం. ఈ కాంతే విశ్వానికి మూలం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడా ఈ మూల కాంతి నుండే ఉద్భవించినవి. అమ్మవారు తన కాంతిని సృష్టికి పంచినా కూడా అమ్మవారి లోపల అది తగ్గదనమాట. ఎందుకు తగ్గదు అంటే అది అనంతం కాబట్టి. ఉపనిషత్తుల్లో చెప్పినట్లు పూర్ణం నుంచి పూర్ణం వచ్చినా పూర్ణమే మిగులుతుంది. అంటే చూడండి, ఉదాహరణకి ఒక దీపం ఉంది, ఆ దీపంతో మనం ఎన్ని ఒత్తులైనా వెలిగించుకోవచ్చు. అలా వెలిగించాం కాబట్టి ఈ వెలిగించిన మొదటి దీపంలో కాంతి తగ్గుతుందా అంటే తగ్గదు. అలానే అమ్మవారి కిరణాల్లో నుంచి ఒక కాంతి కిరణం అనేది బయటకు వచ్చినా కూడా అమ్మవారి దగ్గర ఉన్న కాంతి మాత్రం తగ్గదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ కాంతి ఎలా ఉంటుంది అంటే ఒక్కటిగా ఉండదు, అది జాలంలాగా విస్తరిస్తుందన్నమాట. అందుకే ప్రభ
జాల. ఇక్కడ జాల అంటే ఏంటంటే విస్తరణ, అంటే మొత్తం విశ్వం ఒక కాంతి జాలం. ప్రతి గ్రహం, ప్రతి జీవి, ప్రతి శక్తి ఇవన్నీ కూడా ఆ కాంతి తంతువులలో భాగాలు మాత్రమే. మనం వేరువేరుగా కనిపిస్తున్నా లోతుగా చూస్తే మన అందరం కూడా ఒకే చైతన్యంలోని భాగాలన్నమాట. ఈ వేరువేరు అనే విస్తరణ అనేది బయటికి కనిపించేది మాత్రమే, కానీ లోపల మాత్రం ఒకే తత్వంలో మనందరం దాగి ఉన్నాం. యోగ శాస్త్ర పరంలో చూస్తే కూడా ఈ కాంతి మనలో కూడా ఉంటుంది. చూడండి, కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి లెగుస్తూ ప్రతి చక్రాన్ని దాటుతుంది. ఈ చక్రాలన్నీ కూడా పద్మాలుగా వర్ణిస్తారు. ఇక్కడ అమ్మవారి కాంతి ఈ పద్మాలను వికసింపజేస్తుంది. అంటే ఒక్కొక్క చక్రం దాటే కొద్దీ సాధకుడి యొక్క చైతన్యం అనేది కూడా అలానే ఎదుగుతుందన్నమాట. అలా ఎదుగుతూ ఎదుగుతూ చివరికి సహస్రారంలో ఆ కాంతి పరమానందంగా వికసిస్తుంది. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? పదద్వయ ప్రభాజాల పరాకృత. ఇక్కడ పరాకృత అనే పదం చాలా సున్నితమైనదనమాట. ఎందుకంటే అత్యంత లోతైన తత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఇది శబ్దం గురించి మాట్లాడుతున్నట్లు కనిపించినా నిజానికి ఇది సృష్టి యొక్క మొదటి కంపనం అనమాట. అంటే ఫస్ట్ వైబ్రేషన్ గురించి చెప్తుంది. మనకి వినిపించే ప్రతి శబ్దం, మాటలు, సంగీతం, మంత్రాలు ఇవన్నీ కూడా బయట వ్యక్తమయ్యే శబ్దాలు మాత్రమేనమాట. కానీ ఈ శబ్దాలకి ముందు ఇంకొక స్థితి ఉంది. దానినే ఇక్కడ పరానాదం అని అంటున్నారు. పర అంటే అత్యంత సూక్ష్మమైనదని, అవ్యక్తమైనదని అర్థం. నాదం అంటే ధ్వని. అంటే పరానాదం అంటే వినిపించని శబ్దం అని, శబ్దానికి మూలమైన స్థితి అని అర్థం. ఇదంతా కూడా మనం బయట చెవులతో మనం వినలేం. ఎందుకంటే ఇది బయట ఉండేది కాదు, అది మన చైతన్యంలో ఉద్భవిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందో 4 స్థాయిలలో చెప్పారు. మొదటిది పర అంటే సూక్ష్మమైనదని, అవ్యక్తంగా ఉన్నది అని అర్థం. ఇక రెండవది పశ్యంతి అంటే భావంగా మొదలవుతుంది అని. ఇక మూడవది మధ్యమ అంటే మన మనసులో మాటగా మారే రూపం అన్నమాట. ఇక 4వది వైఖరి. ఇదే అందరూ అనుభవించేది. ఎందుకంటే ఈ వైఖరి అంటేనే శబ్దం బయటికి వినిపించడం అన్నమాట. మనకి వినిపించేదంతా కూడా ఈ చివరి స్థాయి మాత్రమే. కానీ దీనికి మూలం ఎక్కడిది అంటే పరానాదం. అందుకే అమ్మవారిని ఇక్కడ పరానాద స్వరూపిణి అని పిలుస్తారు. అంటే శబ్దానికి, వాక్కుకి, సృష్టికి మూలం అని అర్థం. మనము మాట్లాడే ప్రతి మాట, మనం పలికే ప్రతి మంత్రం, మనం చదివే వేదం, మనం పాడే సంగీతం ఇవన్నీ కూడా అమ్మ నుండే ఉద్భవిస్తున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. శబ్దం అంటే కేవలం మాటలు అని కాదు, అది ఒక కంపనం. ఈ విశ్వం మొత్తం కూడా ఆ కంపనాల ద్వారానే నడుస్తుంది అని శాస్త్రం చెప్తుందనమాట. అందుకే శాస్త్రంలో ఆది శబ్దం అంటే ఏం చెప్పుకుంటాం? ఓంకారం అని చెప్పుకుంటాం. ఆ ఓంకారం ఎక్కడి నుండి వచ్చింది అంటే అదే పరానాదం. అంటే అమ్మవారు అంటే ఆది శబ్దం అని, అమ్మ అంటే కంపనమని, అమ్మవారంటే చైతన్యం అని చెప్పుకుంటాం. అందుకే అమ్మవారిని ఇక్కడ శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా పిలుస్తారనమాట. ఇప్పుడు భక్తుడి దృష్టిలో ఇక్కడ చాలా ముఖ్యమైన విశేషం ఏంటంటే చూడండి, మనం జపం చేస్తాం, మంత్రం చేస్తాం, అవన్నీ కూడా నేను చేస్తున్నాను అనే భావంలో ఉంటాం. అంటే నేను మంత్రం చేస్తున్నాను, నేను జపం చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ లోతుగా చూస్తే మంత్రం ఎక్కడి నుండి వస్తుంది? అమ్మవారి నుండే వస్తుంది. శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? అమ్మవారి నుండే వస్తుంది. చివరికి ఆ శబ్దం వినేది ఎవరు అంటే అమ్మవారే వింటారు. మరి మనం జపం చేయడం ఎందుకు ఇంకా, మనం మంత్రం చేయడం ఎందుకు ఇంకా అంటే ఇక్కడ శబ్దం అంతా కూడా అమ్మ నుండే వస్తుంది, మళ్ళీ చివరికి అమ్మకే చేరుతుంది. అయితే మనం ఎందుకు మంత్రాలు జపాలు చెయ్యాలి అంటే మనం సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాం? నేను జపం చేస్తున్నాను, నేను మంత్రం చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ లోతుగా ఆలోచించి చూడండి, మంత్రం ఎవరిది? అమ్మవారి నుండే వస్తుంది. శబ్దం ఎవరిస్తున్నారు? అమ్మవారి నుండే వస్తుంది. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దానిని పలికించే శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే అది కూడా అమ్మవారి నుండే వస్తుంది. అంటే మనం చేసే జపం ఏది కూడా కొత్తగా మనం సృష్టించినది కాదు, అది మనల్ని తిరిగి మూలానికి తీసుకువెళ్ళే ఒక మార్గం లాంటిది మాత్రమేనమాట. ఉదాహరణకి ఒక సముద్రాన్ని చూడండి, అల అనేది సముద్రం నుంచే పుడుతుంది, చివరికి అల ఎక్కడ కలిసిపోతుంది మళ్ళీ అంటే సముద్రంలోనే కలిసిపోతుంది. అలానే మనలో వచ్చే ఈ శబ్దం, మనలో వచ్చే ఈ భావాలన్నీ కూడా అమ్మవారి నుండే వస్తాయి. మంత్ర జపం ద్వారా మళ్ళీ తిరిగి అమ్మవారికే చేరుతాయి. మరి జపం చేయడం ఎందుకు ఇంకా అంటే ఎందుకంటే ఆ జపానికి అమ్మవారికి మధ్యలో నేను అనే భావంలో మనం చిక్కుకుపోయాం కనుక ఎప్పుడైతే మనం ఈ జపం చేస్తున్నామో శబ్దం తన మూలానికి తిరిగి వెళ్ళే మార్గాన్ని మర్చిపోయామన్నమాట. అందుకే మంత్రమే ఒక మార్గం అయింది ఇక్కడ మనకి. ఇక్కడ మనం జపం చేస్తున్నామంటే
మన మనసుని మళ్ళీ మూలనాదానికి వైపు తిప్పడం అని అర్థం. ఇక్కడ మనం మంత్రం చేస్తున్నాము అంటే అమ్మవారి శబ్ద రూపాన్ని మళ్ళీ తిరిగి మనం గుర్తు చేసుకుంటున్నామని అర్థం. అలా జపం చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు ఒక దశకి చేరుకుంటామన్నమాట. అక్కడ మొదట నేను మంత్రం చెప్తున్నాను అని పోయి తరువాత మెల్లిగా మంత్రమే స్వయంగా మనలో జరుగుతుంది అని మనం గ్రహించుకుంటాం. చివరికి ఆ మంత్రం అమ్మవారు రెండూ కూడా ఒక్కటే అని తెలుసుకుంటామన్నమాట. ఎప్పుడైతే భక్తుడు అక్కడికి చేరుకుంటాడో ఇక జపం అనేది భక్తుడు చేసినా చేయకపోయినా ఆ జపం అనేది ఆగదు. ఎందుకంటే ఆ జపం అంతా కూడా జ్ఞానంగా మారిపోతుంది కనుక. దానినే ఇక్కడ పరానాదం అని చెప్తున్నారు. తర్వాత ఏమొచ్చింది ఈ నామంలో? పరాకృత సరోరుహ. ఇక్కడ సరోరుహ అంటే పద్మాలన్నమాట. ఇక్కడ పద్మాల గురించి చెప్పడం మాత్రమే కాదు, వాటిని అధిగమించే స్థితిని గురించి కూడా చెప్తున్నారనమాట. యోగ శాస్త్రంలో మన శరీరంలో ఉన్న చక్రాలు పద్మాలుగా వర్ణిస్తారు. చూడండి, మూలాధారం నుంచి ప్రారంభమై స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, చివరికి సహస్రారం వరకు ప్రతి చక్రం కూడా ఒక స్థాయిలో చైతన్యం అన్నమాట. కుండలిని శక్తి ఈ చక్రాల ద్వారా పైకెక్కుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ చక్రాలన్నీ కూడా అంతిమ గమ్యాలు కావన్నమాట. అంటే ప్రతి చక్రం కూడా ఒక అనుభవాన్ని మనకిస్తూ ఉంటుంది. ఏంటది అంటే శక్తి అనుభవం, ఆనందం, స్పష్టత, శాంతి, ఇవన్నీ కూడా చాలా గొప్పవన్నమాట. కానీ ఇవన్నీ కూడా మధ్య దశలు మాత్రమే. ఇక్కడ సరోరుహ అంటే పద్మం అని, అంటే మనలో ఉన్న చక్రాలన్నమాట. ప్రతి చక్రం అని అర్థం. పరాకృత అంటే దాటి వెళ్ళినది అని లేదా అధిగమించినది అని, అంటే పద్మాల వద్ద ఆగిపోకుండా వాటిని దాటి ముందుకు వెళ్ళటం అని అర్థం అన్నమాట. ఇక్కడ చాలా మంది సాధకులు ఇక్కడే ఆగిపోతూ ఉంటారు. ఒక చక్రం వచ్చిన అనుభవాన్నే ఇదే అంతిమం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ నామం మనకు తెలియజేసేది ఏంటంటే అక్కడ ఆగిపోకు, ఇంకా ఉంది, ముందుకు సాగు అని. ఈ ప్రయాణం చివరికి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే సహస్రారం వరకు. ఇక్కడ సహస్రారం అంటే 1000 దళాల పద్మం అని అర్థం. అదే పరమ చైతన్య స్థానం. అక్కడే శివశక్తుల యొక్క ఏకత్వం జరుగుతుంది. ఇక్కడికి ఎవరైతే భక్తుడు చేరగలుగుతాడో ద్వంద్వం అనేది పూర్తిగా కరిగిపోయి నేను అనే భావం అంతరించిపోయి కేవలం చైతన్యం మాత్రమే మిగులుతుందన్నమాట. అప్పుడు అది మాటలలో చెప్పలేని అనుభవంగా మారుతుంది. అక్కడ కేవలం ఆనందం, శాంతి అనేవి కాకుండా దానిని దాటిన స్థాయి అంటే ఆనందం కాస్త పరమానందం అవ్వటం, మోక్షం కలగటం, ఏకత్వ అనుభవం కలగటం, ఇవి కలుగుతూ ఉంటాయన్నమాట. దానినే ఇక్కడ పరాకృత సరోరుహ అంటే చక్రాలు అంటే మార్గం అని, అనుభవాలు అంటే దశలు అని, సహస్రారం అంటే గమ్యం అని అర్థం. భక్తుడి దృష్టిలో ఇంకా సులభంగా ఎలా తెలుసుకోవచ్చు అంటే మొదట బయట ఉన్న అమ్మవారి పాదాలను తెలుసుకోవాలి, చూడాలి అని ప్రయత్నిస్తాం. తర్వాత ఏమవుతుంది, మన లోపలే అమ్మవారు ఉన్నారు అని ఆ చైతన్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. చివరికి ఏం తెలుసుకుంటాం, నేను అమ్మవారు వేరువేరు కాదు, మా ఇద్దరికి ద్వంద్వం అనేది లేదు అనేది తెలుసుకుంటాం అనమాట. దానినే ఇక్కడ పరాకృత సరోరుహ అంటే పద్మాలన్నింటినీ దాటి సహస్రారాన్ని చేరి పరమ సత్యాన్ని అనుభవించడం. అది పరాకృత సరోరుహ అంటే అర్థం. ఇక్కడితో ఒక అద్భుతమైన దశ పూర్తయింది. చూడండి, శ్రీమాత నుండి ప్రారంభమై అమ్మవారి యొక్క మహిమ, చిదగ్ని కుండం నుంచి అవతరించిన అమ్మవారి యొక్క దివ్య స్వరూపం, ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి నామం ద్వారా అమ్మవారి యొక్క రూపవర్ణన పాదాల వరకు సంపూర్ణంగా విస్తరించిందనమాట. అంటే సృష్టి నుంచి మోక్షం వరకు ఉన్న సంపూర్ణ మార్గం ఇక్కడతో ముగిసింది అని అర్థం. శ్రీమాత నుండి మొదలై పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ వరకు అమ్మవారి యొక్క రూపం, అమ్మవారి యొక్క కాంతి, అమ్మవారి యొక్క చైతన్యం, అమ్మవారి యొక్క అంతర్గత యోగ రహస్యం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఈ నామంతో అమ్మవారి యొక్క పాదాల మహిమతో పాటు అమ్మవారి యొక్క రూపవర్ణన కూడా సంపూర్ణమైందనమాట. ఇక ముందు వచ్చే నామాలన్నీ కూడా అమ్మతత్వాన్ని, అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారి యొక్క శక్తి ప్రకాశాన్ని, ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తాయన్నమాట. అమ్మవారి కృప లేకుండా ఒక్క మాట కూడా బయటికి రాదు. అమ్మవారు తనను తాను తెలియజేయాలనుకుంటేనే అమ్మ గురించి మాటలు వస్తాయి, అమ్మ గురించి భావం కలుగుతుంది, అమ్మ గురించి అనుభవం ప్రారంభమవుతుంది. ఇది కానీ లేదనుకోండి, మనసు ఆ దిశకి కూడా తిరగదు. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను ఈ నామాల గురించి మాట్లాడలేదు, నేను అమ్మ నామాలని వివరించలేదు. అమ్మవారే చెప్పుకున్నారు, అమ్మవారే వినిపించుకున్నారు. నేను కేవలం ఒక సాధనం మాత్రమే. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.